శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి చివరకు మిగిలినది అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఈ కథను శ్రీ జి. సంపత్ కుమార్ గారు రచించారు. ఇంకా కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతని వద్ద 50 పశువులుండేవి. అతను లోభి అయినందున ఆ పశువులను కాయటానికి, పాలు అవి తీయటానికి వేరే మనిషిని పెట్టక తానే ఆ పనులు చేస్తూ వచ్చాడు. అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. కొంతకాలం శ్రమపడ్డాక పశువులను అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది. అతను వాటిని తోలుకుని సంతకు బయలుదేరాడు. నిర్జనమైన అడవిదారిలో 10 మంది దొంగలు గుంపుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టుకు కట్టి పశువులన్నింటినీ తోలుకుపోయారు. తనను ఎవరో చిత్రహింస పెట్టి చంపుతున్నట్టుగా రంగయ్య ఎలుగెత్తి ఎడవసాగాడు. అతన్ని దొంగలు కట్టేసిన చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతని కట్లు విప్పి, విచారించకు, నీ పశువులు పోయాయనే కదా నీ ఏడుపు, వాటికి బదులు నీకు నేను వేరే 50 పశువులు ఇస్తాను, తీసుకో అని తన వేలునున్న ఉంగరం తీసి కళ్ళకద్దుకున్నది. వెంటనే అక్కడ 50 పశువులు ప్రత్యక్షమయ్యాయి. ఇక ఏడుపు మాని వీటిని తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో. రంగయ్య పరమానందం చెంది పశువులన్నింటినీ తడిమి చూశాడు. అన్నీ సాధువులు, ఆరోగ్యంగా ఉన్నాయి. చూడు తల్లి, సంత ఇంకా చాలా దూరం ఉన్నది. దొంగల బారి పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా? ఇవన్నీ అమ్ముడవుతాయా? ఒకవేళ అమ్ముడైనా ఆ డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా? నాకన్నీ అనుమానాలుగానే ఉన్నాయి అన్నాడు రంగయ్య. అలా అయితే ఒక పని చెయ్యి, ఆవులకు బదులు డబ్బే ఇస్తాను, వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత. ఆవుకు 100 చొప్పున 50కి 5,000 రూపాయలు అన్నాడు రంగయ్య. దేవత ఉంగరాన్ని మళ్లీ కళ్ళకద్దుకున్నది. దభాలన 5,000 రూపాయల మూట ఒకటి రంగయ్య ముందు పడింది. రంగయ్య ఆ మూట ఎత్తి చూసి, ఎంత బరువున్నదో, దీన్ని ఇంటిదాకా మోసుకుపోగలనా? ఒక ఆవును దయచేయిస్తే దానిమీద ఈ మూట పెట్టుకుని పోతాను అన్నాడు. అందుకు దేవత సరేనన్నది. ఆవు మీద మూట ఉంచి రంగయ్య 4 అడుగులు వేశాడో లేదో అతనికి మిగిలిన ఆవులను అక్కడ వదిలేయటం చాలా బాధ అనిపించింది. తల్లి, ఈ ఆవులన్నింటినీ నేను తోలుకుపోతే నీకేమిటి అభ్యంతరం? నువ్వు నాకివ్వనే ఇస్తివి కదా అన్నాడు రంగయ్య. కావాలంటే అలాగే తోలుకుపో అన్నది దేవత. మళ్ళీ 4 అడుగులు వేశాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రతి ఆవు మీద 1000 రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది. ఇక తనకు ఏ లోటు ఉండదు. అందుచేత అతను మళ్ళీ వెనక్కు వచ్చి, అమ్మా, అడిగినదంతా లేదనకుండా ఇచ్చావు. ఆవులన్నింటి మీద ఒక్కొక్క 5,000 రూపాయల మూట అనుగ్రహించావంటే నీ మేలు మరవను అన్నాడు. అలాగే అంటూ దేవత ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నది. వెంటనే అన్ని ఆవులపైన రూపాయల మూటలు వెలిశాయి. రంగయ్య మనసు ఆనందంతో నిండటానికి బదులు అనుమానంతో నిండింది. కొద్దిసేపటిలోనే తనకిన్ని కోరికలు కలిగాయి కదా, తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో. వాటిని తీర్చుకోవటానికి ఆ ఉంగరం ఉంటే చాలు, అది దేవతకెందుకు? ఇలా అనుకుని రంగయ్య దేవతను సమీపించి, తల్లి, ఆ ఉంగరం నాకిచ్చేశావంటే ఇంక నిన్ను బాధించను, నా దారిన నేను పోతాను అన్నాడు. వద్దు, మనిషి చెయ్యి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కు తీసుకున్నది. రంగయ్య ఆమె మాటలు వినిపించుకోక ఎక్కడ లేని ఆత్రంతో ఆమె చేతిలోని ఉంగరాన్ని లాగేసుకున్నాడు. మరుక్షణం దేవత మాయమయ్యింది. పశువులు, వాటి మీది మూటలు మాయమయ్యాయి. తాను తీసుకున్నాననుకున్న ఉంగరము మాయమయ్యింది. రంగయ్య మాత్రమే మిగిలాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం. నమస్కారం.